పర్యావరణం అంటే ఏమిటో తెలుసుకుందాం మనము. మనిషికి అవసరమైన అన్ని వనరులు కూడా ఈ ప్రకృతి మనకి ఉచితంగానే ప్రసాదించింది. అనుభూతి చెందగలిగేవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయండి. మనం తినే ఆహారము, మన చుట్టూ ఉండే గాలి, మన చుట్టూ ఉండే మొక్కలు, జంతువులు, పక్షులు, ఇలాంటి వాటిని అన్నిటినీ కలిపి పర్యావరణం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు, జంతువులు, పక్షులు, నేల, సూక్ష్మజీవులు వీటన్నిటిని కలిపి పర్యావరణం అంటారండి. వీటిని రక్షించడం మన బాధ్యత. మొక్కలు, చెట్లు, జంతువులు ఇవన్నీ కూడా మనం రక్షించాలి. చెట్లు కొట్టేయటం వలన పక్షులు ఎక్కడ ఉంటున్నాయో తెలియడం లేదు. అన్ని రకాల పక్షులు ఉండాలంటే మనం మొక్కలను రక్షిద్దాము, చెట్లను కొట్టేయకుండా కాపాడుదాము. మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే కలప, మొక్కల నుంచి వచ్చే ఆకులు, మొక్కల నుంచి వచ్చే గాలి చాలా స్వేచ్ఛమైనది. పక్షులకు కూడా హెల్ప్గా ఉంటాయండి మొక్కలు అనేది మనకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో పూల చెట్లు ఒకటి. పూల చెట్లు మనం పొద్దున్నే లెగంగతోటి రకరకాల పూలు అనేది మనకు కనపడుతూ ఉంటాయి. చాలా ఆనందంగా హ్యాపీగా కూడా ఉంటుందండి. వాటిల్లో ఈ నాటు మందారం అన్నమాట. నాటు మందారం పూలు, ఆకులు ఉపయోగిస్తూ ఉంటాము. తలకనేది పట్టిస్తూ ఉంటామండి, చుండ్రది లేకుండా ఉంటుందనని. పూలు అనేది కూడా పేస్ట్ చేసి మొహానికి అనేది పట్టిస్తూ ఉంటారండి, ముడతలు అది రాకుండా, నల్లమచ్చలు రాకుండా ఉంటుందని. చిన్న చిట్కా పాటించవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రకృతి పచ్చదనము. మందారం పూలు చూడండి, సో బ్యూటిఫుల్ కదా. రెడ్ కలర్ సూపర్గా ఉన్నాయి. ఎన్నో కలర్స్ ఉంటాయండి, రెడ్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది. రెడ్ మందారం. గంట సింబల్ మీద క్లిక్ చేయండి.